హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండ్ రక్షాబంధన్ శుభాకాంక్షలు కూడా. ఈ ఫ్రైడే వీడియో పెట్టలేదు ఎందుకంటే అందరూ చాలా బిజీగా ఉంటారని. ఇక్కడైతే అత్తయ్య కృష్ణుడి పాదాలు వేశారు లక్ష్మీదేవి దగ్గరికి వెళ్తున్నట్టు. వాళ్ళ ఆచారం ప్రకారం ముందు రోజే చాలా ఏర్పాట్లంతా చేశారు. అంటే ముందు రోజు సాయంత్రం అనమాట. వాళ్ళకి ఆ రోజు ఏకాదశి రోజు పొద్దున్న పూజ చేయకూడదు అని నెక్స్ట్ రోజు ద్వాదశి అంటే అన్నం తినటానికి ముందే తెల్లవారుజామున లేచి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. ముందు రోజు అత్తయ్య కొన్ని ఏర్పాట్లు చేస్తే మార్నింగ్ లెగిసి ఇక్కడ బొబ్బట్లు, మిగతా పిండి పదార్థాలు, ప్రసాదానికి పెట్టే అన్నీ కూడా ఇక్కడైతే ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అసలు ఎంత ఓపిక అండి బాబు అత్తయ్యకి. నేనైతే అత్తయ్యని చూసి అలా ఆశ్చర్యపోతూ ఉన్నాను అనమాట. ఎక్కడి నుంచి వస్తుంది అత్తయ్య మీకు అసలు ఇంత ఓపిక? నాన్ స్టాప్ అంతా చేస్తానే ఉన్నారనమాట. అత్తయ్య అంటారు దేవుడు ఇస్తాడు నాకు ఈ ఓపిక అంతా అంటారు. ఎవరు కూడా మా అత్తయ్య ఫ్యామిలీలో అత్తయ్య చేసినన్ని పూజలు అస్సలు చేయరు అనమాట. అంత ఇష్టంగా అంత భక్తితోటి చేస్తారు. మంచి చీర పట్టుకుని వెళ్ళాను హ్యాపీగా కట్టుకుందామని. యాక్చువల్గా కట్టుకున్నాను కూడా, కానీ కొంచెం సేపట్లోనే పూజ మీద కాన్సన్ట్రేట్ చేయలేక వేడికి నా వల్ల అవ్వలేదు. పిల్లలిద్దరిని రెడీ చేసేసరికి నాకు సగం ఓపిక అయిపోయింది. నాకు వాళ్ళని రెడీ చేయడం ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుందన్నమాట నేను రెడీ అవ్వడం కంటే. సో శుభ్రంగా నేనైతే అత్తయ్య పక్కన కూర్చుని వీడియో సీట్ అంతా పక్కన పెట్టేసి పూజ అయితే చేసుకున్నాము. పూజ చేస్తున్నంతసేపు ఎంత వద్దనుకున్నా సరే మైండ్లో ఒకటే క్వశ్చన్ తిరుగుతూ ఉంది. ఇన్ని వరాలు ఇచ్చే లక్ష్మీదేవికి ఇండియా మొత్తంలో మనకున్న శక్తిపీఠాలు ఇంతలా ఒక గాడెస్ని ఏ కంట్రీ కూడా వర్షిప్ చేయదనుకుంటా. ఇంత ప్రే చేసుకుంటున్నా సరే వై డస్ సో మచ్ ఇన్ఈక్వాలిటీ హ్యాపెన్స్ అగేన్స్ట్ ఉమెన్? వై గాడ్, లైక్ వై ఆర్ంట్ యూ ఏబుల్ టు డూ ఎనీథింగ్? ఆర్ యూ ట్రయింగ్ టు టీచ్ అస్ సంథింగ్ ఓవర్ హియర్? ఆ రోజుల్లో అంటే ఒకటే రాక్షసుడు ఉండేవాడు, గాడెస్ కానీ ఒక గాడ్ కానీ వచ్చి అది చంపేవారు, అంతం అయిపోయేది. కానీ ఇప్పుడు కలికాలంలో ఎంతమంది రాక్షసులు, ఎంతమంది క్రిమినల్స్, రోగ్స్, దే ఆర్ జస్ట్ రోమింగ్ అరౌండ్ ఆల్ ఆఫ్ అస్. అండ్ మనం ఇక్కడ కూర్చుని ఏమీ చేయలేకపోతున్నాము. కొంతమంది అడుగుతారు మీకు భయం ఏదా అని, పిల్లల్ని ఇక్కడ తీసుకుని వచ్చేసారు అమెరికా నుంచి అని. నాకు భయం కాదండి, ఐ హ్యావ్ దిస్ థింగ్ ఆఫ్ బీయింగ్ హెల్ప్లెస్. ఏమీ చేయలేను. గ్రోయింగ్ అప్ నేను చాలా ఇన్సిడెంట్స్ చూశాను వేర్ ఉమెన్ ల్యాక్ ద బేసిక్ ఫ్రీడమ్. వాళ్ళకున్న బేసిక్ రైట్స్ కూడా ఇప్పుడు కూడా చూస్తూ ఉంటాను అనమాట. అలాంటి ఇన్ఈక్వాలిటీ అండ్ ఏమీ చేయలేము. మనకున్న భయం మనల్ని పారిపోయేలా చేస్తుంది, లేదా మనకున్న ఆ బర్నింగ్ యాంగర్ అంటారు, ఫ్యూయల్ అంటారు, వాట్ ఎవర్ యూ కాల్ ఇట్, దట్ విల్ డ్రైవ్ యూ టు బ్రింగ్ దట్ చేంజ్. అది మనం తీసుకుని రాలేకపోయినా రేపొద్దున మన పిల్లలు ఖచ్చితంగా చేంజ్ తీసుకుని వస్తారు. వాళ్ళకి మనం రైట్ వాల్యూస్, రైట్ క్యారెక్టర్ కనుక ఇవ్వగలిగితే రేపొద్దున మేబీ ద వరల్డ్ విల్ బీ ఎ బెటర్ ప్లేస్, ఇండియా విల్ బీ ఎ బెటర్ ప్లేస్, ఎవ్రీథింగ్ మైట్ బీ గుడ్ ఇన్ ఫ్యూచర్ అన్న నమ్మకంతో ఐ యామ్ దేర్. మీరేమనుకుంటారో నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇషిత ఆ రోజు పొద్దున్నే లెగిసిపోయింది. వెరీ సర్ప్రైజింగ్ అనమాట. సరే లేచింది కదా అని అత్తయ్య దానికి తులసి పూజ, కృష్ణ తులసి పూజ కూడా చేయించి ఆ తర్వాత అది కూడా మాతో పూజలో పార్టిసిపేట్ చేసి పొద్దునుంచి భాగ్యాద లక్ష్మి బారమ్మ పాట ఎలాగైనా పాడాలని కూర్చుని ప్రాక్టీస్ చేసి పాడింది. అది నేను నా ఇన్స్టాగ్రామ్లో పెట్టాను, చెక్ చేయండి. శ్రీనిక ఇషిత లేసిన 2 hours తర్వాత లేచి అది కూడా చక్కగా రెడీ అయిపోయి ఇక్కడైతే తోరం కట్టించుకుంది అత్తయ్య చేత. అత్తయ్య మంచిగా దాని కాళ్ళకి పసుపు రాసి అన్నీ చేశారనమాట. ఎంత బాగా ఎంజాయ్ చేశారో ఇద్దరు. అన్నట్టు యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ 2 daughtersగా గణేష్ ఏమనుకుంటాడో అది కూడా వీడియో ఎండింగ్లో నేను యాడ్ చేశాను, మీరైతే చెక్ చేయండి. ఇక్కడ నేను ఒక క్విక్ షౌట్అవుట్ ఇస్తాను. అదేంటంటే పిల్లలిద్దరిని బాగానే రెడీ చేశాను, కానీ వీళ్ళకి ఇలా హెవీ పట్లంగాలు వేసినప్పుడు లేదా నేను ఏదైనా డిజైనర్ శారీ కట్టుకున్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయడం చాలా కష్టం.
నేను యాక్చువల్గా వీటిని ఎయిర్ టైట్ బ్యాగ్స్లో పెట్టేసి స్టోర్ చేస్తాను అనమాట పండగ అయిపోయిన తర్వాత. ఈ లంగా డీటెయిల్స్ అన్నీ అయితే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. కానీ దానికంటే ముందు నా దగ్గర నేను ఎప్పుడూ క్యారీ చేసేది ఇదిగోండి ఈ స్టీమర్. ఇది లేకపోతే ఇట్ గెట్స్ ఇంపాసిబుల్ బికాస్ ఫోల్డ్స్ వచ్చేస్తాయి అండ్ దాని అందం పోతుంది. నార్మల్ ఐరన్ బాక్స్ తోటి మనము ఇలాంటివి అయితే అస్సలు కుదరదు అనమాట. అసలు మనం ఐరన్ చేయలేము. మొన్న నేను రిలయన్స్ వీడియో చూసారు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను ఇలా ఐరన్ బాక్సెస్ చూసాను అనమాట. కానీ నాకు ఏమనిపించిందంటే వద్దు, ఇలా హ్యాండ్ హెల్డ్ స్టీమర్ ఉంటే బెస్ట్ అని. సో నేను ఎప్పటి నుంచో అగారో ప్రోడక్ట్స్ ట్రై చేశాను కాబట్టి ఇప్పుడు కూడా ఈ అగారో హ్యాండ్ హెల్డ్ స్టీమర్ అయితే నేను వాళ్ళ దగ్గర తీసుకున్నాను. ఈ ప్రోడక్ట్ ఒక స్పెసిఫికేషన్స్ మీకైతే ఇప్పుడు క్విక్గా చెప్తాను. ఇది మనకి సెరమిక్ కోటెడ్ ఉంటుందండి. ఈవెన్గా హీట్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది అండ్ ఎంత ఫాస్ట్గా హీట్ చేసిందో ఈజీగా డిటాచ్ చేసుకునేటట్టు 2 హోల్డర్స్ అయితే ఇచ్చారు అండ్ 15 minutes వరకు కంటిన్యూస్గా స్టీమ్ వస్తుంది. 260 ml వరకు వాటర్ అయితే ఇందులో పడుతుంది. స్టీమర్ ఓవర్ హీట్ అయిపోయింది అన్న భయం అయితే మనకి అవసరం లేదు, ఎందుకంటే అది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. అండ్ ఒకసారి వాటర్ లెవెల్ తగ్గిపోయినప్పుడు కూడా అది ఆఫ్ అయిపోతుంది. బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఎటువంటి ఫ్యాబ్రిక్ ఉన్నా సరే ఈజీగా ఇదైతే మనం యూస్ చేసుకోవచ్చు. సిల్క్, కాటన్, డిజైనర్ వేర్ లైక్ యూ నేమ్ ఇట్ అన్నిటికీ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఈ ప్రోడక్ట్ నేను ట్రై చేశాను కొన్ని రోజులు, ఆ తర్వాతే మీకైతే రివ్యూ ఇస్తున్నాను. గ్లవ్స్ కూడా వస్తాయి ఈ బాక్స్లో అండ్ దీనికి వారంటీ కూడా మనకుంది. బట్టలు ఒకటే కాకుండా జాకెట్స్, కర్టన్స్ ఎలాంటి ప్రోడక్ట్స్ అయినా ఈజీగా మన చేతితోటి సింపుల్గా అయితే ఐరన్ చేసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే డీటెయిల్స్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను. ఇకపోతే పిల్లలకి 5 రోజుల నుంచి హాలిడేస్ అండి. థర్స్డే, మండే స్కూల్ హాలిడే, ఫ్రైడే ఇదిగోండి పూజ ఉంది కదా అని చెప్పేసి ఇంట్లో ఉంచేసాను. అండ్ ఈరోజు హైదరాబాద్లో వర్షాలు ఎక్కువ అంట. ఈ రోజు కూడా ఇంట్లో ఉన్నారు. 1 week వెకేషన్లో ఉంది ఇక్కడ. సరే ఇక్కడైతే నేను ఒక చిన్నగా కొంచెం ప్లే టైమ్గా చేస్తాను అనమాట. ఫోటోషూట్లా చేయను. ఏదో కొంతసేపు వాళ్ళిద్దరూ ఆడుకుంటూ ఉంటే లేదా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నేచర్ దగ్గర తీసుకుని వెళ్ళి కొన్ని క్లిక్స్, కొన్ని వీడియో స్నిప్పెట్స్ అయితే తీసాను అనమాట. వీళ్ళు వేసుకున్న పట్లంగాలు కస్టమ్ స్టిచ్ చేపించాను ఆద్వి బొటిక్ దగ్గర. కింద వేసుకున్న లంగా డోలా సిల్క్ కలంకారీ డిజైన్, కొద్దిగా లుక్ ఎన్హాన్స్ చేయడానికి నెట్ ఫ్రిల్స్ అయితే ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి ప్యూర్ రా సిల్క్ మీద మగ్గం వర్క్. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది ఫ్యూచర్ లో కూడా పట్టేటట్టు చాలా ఫ్రిల్స్ వేసారు అనమాట. సో నెక్స్ట్ 4-5 years కూడా ఈ లంగాలు అయితే వస్తాయి అలా అనుకునే నేనైతే డిజైన్ చేపించాను. యూజ్ చేసిన జ్యువెలరీ అంతా నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నదే. పెట్టుకున్న చంపస్వరాలు, బుట్టలు, ఈ లంగాలు ఎలా పెట్టుకుంటారండి అని ఎవరైతే అడుగుతున్నారో, ఒకటి చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అండి. 2 నాకు ఈ విషయంలో చాలా పేషెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఎంతో ఇష్టపడి చేస్తాను అండ్ ఎప్పుడో కానీ చెయ్యను కదా, సో ఇట్స్ ఓకే అనమాట. మమ్మీ విషయానికి వస్తే ఐ హ్యావ్ అన్ అప్డేట్ అండి. మమ్మీ న్యాచురోపతి ఆశ్రమానికి వెళ్తుంది. ఎంతమందికి తెలుసు, మంతెన సత్యనారాయణ గారిది విజయవాడలో ఉంది వాళ్ళ ఆశ్రమము. అక్కడికైతే మమ్మీ వెళ్తుంది. చికెన్ గున్యా వల్ల ఏమైతే పెయిన్స్ ఉన్నాయో అవి మమ్మీకి ఇంకా అస్సలు పోలేదండి. ఇంకా పరిస్థితి అలాగే ఉంది. సమ్ టైమ్స్ మార్నింగ్స్ అసలు బాటిల్ క్యాప్ మూత కూడా ఓపెన్ చేయలేకపోయింది అనమాట. 3 months పడుతుందని డాక్టర్ చెప్పారు. అసలు అర్థం అవ్వట్లేదు. ఎప్పటి నుంచో ఆశ్రమానికి వెళ్ళాలని అనుకుంది. ఇంకా సరే ఇప్పుడు వెళ్తాను. అట్లీస్ట్ నేచర్కి దగ్గరగా ఉంటే ఆ న్యాచురల్ ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ వల్ల, మంచి ఫుడ్ వల్ల కాస్త మనశ్శాంతిగా ఉంటుందేమో అని, జబ్బు తగ్గిపోతుందేమో అని అయితే కాదు. 15 రోజులకి వెళ్ళింది. వీలైతే ఒక 30 days అయితే ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఎనీవేస్ అండి, ఇప్పుడైతే నేను కట్టుకున్న శారీ ప్యూర్ మంగళగిరి పట్టు శారీ మీద మంచిగా డోలా సిల్క్ కలంకారీ డిజైన్ వచ్చిన బ్లౌజ్ ప్యాటర్న్ అయితే చేపించారు. చాలా డిఫరెంట్ యూనిక్ బ్లౌజ్ ప్యాటర్న్ అనమాట. ఇది పిక్చర్ కూడా పెడతాను ఇక్కడ మీకు రిఫరెన్స్ కోసము. ఇట్స్ ఎ వెరీ క్లాసీ శారీ. అంటే మనం పూజ కోసమైనా లేకపోతే బయట ఎక్కడికైనా పార్టీస్కి వెళ్ళినా, క్యాజువల్గా వేసుకోవాలన్నా, ఎక్కడికైనా సరే ఎవరికైనా సరే బాగా కాంప్లిమెంట్ అవుతుంది. డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ కూడా ఉన్నాయి తన దగ్గర. తన ఇన్స్టా పేజ్ డీటెయిల్స్ మీకు కింద ఇచ్చాను, మీరైతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక్కడ నేను పేర్ చేసుకున్న నెక్లెస్ గుడ్ క్వాలిటీ స్టోన్స్, వరోక్సిస్ స్టోన్స్ తోటి చేసింది. వైట్ పర్ల్స్ అండ్ మనకి పేస్టల్ గ్రీన్ తోటి. నాకు ఇక్కడ గణేష చాలా బాగా నచ్చింది అనమాట డిజైన్. లోకల్గానే తీసుకున్నాను ఇది. అండ్ దిస్ ఇస్ హౌ ఐ వోర్. లెట్ మీ నో అండి, వాట్ డూ యూ థింక్? నా శారీ ఎలా అనిపించింది, పిల్లల బట్టలు ఎలా అనిపించినాయో చెప్పండి నాకు కింద కామెంట్ సెక్షన్లో. శ్రీనిక ఇండిపెండెన్స్ డే అప్పటి నుంచి ఆ జెండా మటుకు వదలట్లేదండి. అదే జెండా పట్టుకుని అన్ని చోట్లకి వెళ్తుంది. నన్ను అడిగే క్వశ్చన్
మీకు ఇండియా సేఫ్ అనిపిస్తుందా, మీ పిల్లలకి అది సేఫ్ అనిపిస్తుందా? అండ్ ఆ రోజు తాతయ్యని కూడా నేను ఆ క్వశ్చన్ అడిగాను. బికాస్ తాతయ్యకి 3 daughters అండ్ 3 daughtersని వర్క్ పరైనా ఎన్నో చోట్లకి వెళ్ళాల్సి వచ్చింది. మీకు ఈ కంట్రీ సేఫ్ అనిపిస్తుందా తాతయ్య? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ అని అడిగితే తాతయ్య ఇచ్చిన ఫస్ట్ ఎగ్జాంపుల్ మా అమ్మమ్మ గురించి అనమాట. మా అమ్మమ్మ కళ్ళు ఎర్రజేస్తే అందరూ భయపడిపోయేవారు, అంత స్ట్రాంగ్గా ఉండేది అని అన్నారు తాతయ్య. నాకు ఇప్పటికీ గుర్తు, ఒకరోజు రాత్రి నేను నా కజిన్ సైకిల్ మీద వస్తూ ఉంటే ఒక హారబుల్ ఇన్సిడెంట్ జరిగింది. ఆ విషయాన్ని వెంటనే అమ్మమ్మకి చెప్తే రోడ్డు మీద నుంచుని ఆ పర్సన్ని ఫైండ్ అవుట్ చేసే వరకు అక్కడి నుంచి వెళ్ళలేదన్నమాట. అంత ధైర్యంగా వచ్చింది. ఆ ఇన్సిడెంట్ నేను మర్చిపోలేను. ఎందుకంటే భయపడి లోపలికి వెళ్ళిపోవచ్చు, లేదా నిలబడి పోరాడవచ్చు, కానీ ఎప్పుడు పోరాడాలి, ఎప్పుడు లోపలికి వెళ్ళాలి అని తెలుసుకోవటంలో కూడా కొంచెం స్మార్ట్నెస్ ఉందనుకుంటా. నేను అంత లోతుగా ఎప్పుడైనా ఆలోచించానా దీని గురించి, పిల్లల సేఫ్టీ గురించి, లేదా భయపడ్డానా అంటే ఇలాంటి న్యూస్ చదివితే నాకు వచ్చే ఫస్ట్ ఫీలింగ్ ఏంటంటే అయ్యో నేనేం చేయలేకపోతున్నాను అని. ఇట్స్ అ టోటల్ హెల్ప్లెస్నెస్ అనమాట, విచ్ విల్ మేక్ మీ సూపర్ సాడ్ అండ్ చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. అందుకనే నేను న్యూస్ చూడటం కూడా తగ్గించేశాను. అది కూడా ఎప్పుడు వచ్చిందో తెలుసా, నాకు ఆ న్యూస్ చూడకూడదన్న ఆలోచన మా అమ్మమ్మ దగ్గర నుంచే వచ్చింది. మా అమ్మమ్మ ఎవ్రీడే న్యూస్ పేపర్ చదివేది పొద్దున్న లెగ్గానే. ఆ తర్వాత మధ్యలో మానేసింది. ఏంటమ్మమ్మ నువ్వు ఈరోజు న్యూస్ పేపర్ చదవట్లేదంటే చెప్పిందనమాట, ఎక్కడ చూసినా నేరాలు ఘోరాలే ఉంటున్నాయి, న్యూస్ అంతా పొలిటీషియన్స్ కానీ, క్రిమినల్స్ కానీ, కరప్షన్ కానీ, ఏముంది ఇంకా చదవటానికి అని అందనమాట. అప్పటి నుంచి నాకు కూడా ఇంట్రెస్ట్ పోయింది. మనము ఏం చేయగలుగుతామా అని ఆలోచించాలి, కానీ మనకేమైపోతుందా అని ఆలోచిస్తా కూర్చుంటే మార్పు అనేది అసలు వస్తుందా? ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఛాలెంజెస్ అండి. నేను యుఎస్లో ఉన్నప్పుడు ఆల్మోస్ట్ వారానికి ఒకసారి నా ఫోన్లో బీప్ వచ్చేది, చైల్డ్ అబ్డక్షన్ కేస్ అని. భయం వేసేసేది అనమాట నాకు ఆ న్యూస్ చూస్తూ ఉంటే. మన పిల్లలకి చుట్టూరు ఉన్న సరౌండింగ్స్ మీద అవేర్నెస్ తీసుకుని రావాలి. అంటే వాళ్ళకి మనం ఎంత నేర్పించగలుగుతామో అంత నేర్పిస్తాము. వీ హ్యావ్ టు మేక్ దెమ్ స్ట్రాంగ్, రెస్పాన్సిబుల్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవటమా, లైక్ దిస్ ఇస్ ఇట్, దిస్ ఇస్ వేర్ మై ఫ్యామిలీ ఈజ్. ఒకవేళ మీరు భయపడుతున్నారు అంటే కన్సిడర్ స్టేయింగ్ బ్యాక్. బికాస్ భయం అనేది ఒక్కసారి మన మైండ్లోకి కనుక ఎంటర్ అవుతే హ్యాపీనెస్ అనేది ఉండదు, మనశ్శాంతి అస్సలు ఉండదు. అండ్ మనశ్శాంతి లేనప్పుడు మనం ఎక్కడున్నా అది ఇల్లు కాదు కదా, నరకంలాగే అనిపిస్తుంది. After hearing all this news, people ask, moving to India, is it a right decision, especially when you're a father of 2 daughters? News anedi, yes, this news is bad, but equally like where we came from in America, there's even more bad news, right? There's probably not coverage of that information here in India. Enta mass shootings అవుతున్నాయి, ఎంత షూటింగ్స్ మీరు పబ్లిక్లో అయినా సరే, స్కూల్లో కూడా. స్కూల్లో దెర్ వాస్ అ డే వెన్ ఇష్తా కేమ్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ అండ్ సెడ్, అమ్మ దే వర్ టీచింగ్ us how to be shooter ready అని. ఐ మీన్ దట్ ఈస్ లైక్ అన్హర్డ్ ఆఫ్, అన్బిలీవబుల్. అక్కడ లైఫ్ డైరెక్ట్గా పోతుందండి, రైట్? సో ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఇట్స్ ఓన్ ఛాలెంజెస్. ఎక్కువ అన్ని న్యూస్లు అదే కవర్ చేస్తే ఎస్ బాధగా ఉంటుంది. బట్ వీఆర్ ఫ్రమ్ ఇండియా, మన గ్రాస్ రూట్స్ ఇది. I wanted to bring my kids back here. I want them to grow as we did. We'll do all our best that is in our control to raise them well, to take care of them, build them and bring them up with the right discipline and be aware of the surroundings and how to be aware of this. Whatever is in our control is what we can do. It is where our family is, and we will try to raise them as confident and as responsible with equality in mind, and be or make them prepared for future generation, right? For their future endeavors. For all we know that they might go to US, or they might go to Australia, or they might go to Germany, or anywhere in Europe. We don't know, or they might stay back here in India. So వాళ్ళు ఇక్కడ ఉన్నన్ని రోజులు మన చేతిలో ఏముందో అది చేయడానికి ట్రై చేస్తాం. That's what I intend to do. ఈ టాపిక్ మీద మాట్లాడింది మేము తీసుకున్న డెసిషన్ రైట్ అని ప్రూవ్ చేయటానికో, లేదా ఇండియా గ్రేట్ అని చెప్పటానికో కాదు. రీసెంట్గా కోల్కతాలో ఒక డాక్టర్కి జరిగిన క్రైమ్ మీద అవేర్నెస్ పెంచడానికి ఈ టాపిక్ మీద మాట్లాడాము. అసలు ఈ ప్రాబ్లం గవర్నమెంట్దా, లాదా, క్రిమినల్స్దా, పొలిటీషియన్స్దా? వీ డోంట్ నో. చాలామంది అబ్రాడ్కి వెళ్ళి చదువుకుంటే బెస్ట్ మెడిసిన్, ఇండియాలో ఆల్ ద మెడికల్ ఫెసిలిటీస్లో చాలా దారుణమైన హెరాస్మెంట్ ఉంది అని కూడా ఎన్నో కేసెస్ బయటపడుతున్నాయి. చిన్మయ్ శ్రీప్రద ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ చూస్తే అర్థమవుతుంది ఎంత దారుణంగా ఉంది అని.
వి జస్ట్ హోప్ దిస్ చేంజెస్. ఐ జస్ట్ హోప్ దిస్ చేంజెస్. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఉంది, దీని మీద మాట్లాడాలనిపించింది, మాట్లాడాను. ఏదైనా చేంజ్ అవుతుందా, జస్టిస్ జరుగుతుందా, దేవుడికే ఎరుగు. జస్టిస్ రాకుండానే వెలిగించిన దీపం, క్యాండిల్ లైట్ మార్చ్ కూల్ డౌన్ అయిపోతుందేమో. ఐ డోంట్ నో. ఇట్స్ సో ఫ్రికింగ్ పెయిన్ఫుల్ బికాస్ వీఆర్ హెల్ప్లెస్. జస్ట్ లైక్ మన పెద్దవాళ్ళకి ఏదైనా అవుతే మనం మొత్తం ఏం చేయాలో అర్థం కాదు. చూడండి, తాతయ్య కాళ్ళు 2 weeks వాసిపోయినాయి, ఇప్పుడు కొంచెం తగ్గినాయి. ఆ తర్వాత మా పిన్ని కాళ్ళు వాసిపోయినాయి. హారబుల్ వైరస్, హారబుల్ చికెన్ గునియా, ఒక పక్క నుంచి రోగాలు, ఒక పక్క నుంచి నేరాలు. అంతే లైఫ్. ఈ లైఫ్లో చిన్న చిన్న హ్యాపీనెస్ వెతుక్కోవటం, ముందుకెళ్ళటం, హోపింగ్ ఫర్ ఎ బెటర్ ఫ్యూచర్, కీపింగ్ ద ఫెయిత్ అలైవ్ అండ్ డూయింగ్ అవర్ బెస్ట్ యాజ్ పేరెంట్స్. లక్ష్మీ బారమ్మ నామమ్మని సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ ಹೆಜ್ಜೆಲ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಗೆಜ್ಜೆ ಕಾಗಲ ನಾದವ ತೋರುತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳನಿ ಮಚ್ಚಿಗೆಯೊಳಗಿನ ಪೆಂದೆ ಎಂದೆ